పురాతన కాలం నుండి యోగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు కేంద్రంగా నిలుస్తోందని, ప్రతి ఒక్కరూ యోగాను పాటించడం ద్వారా ఆరోగ్య ప్రమాణాలను పెంపొందించుకోవాలని మండపేట పురపాలక సంఘం చైర్పర్సన్ ప్రతి ఒక్కరూ యోగాను పాటించడం ద్వారా ఆరోగ్య ప్రమాణాలను పెంపొందించుకోవాలని మండపేట పురపాలక సంఘం చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి పేర్కొన్నారు. ఆడదాం ఆంధ్రలో భాగంగా యోగా కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి పాల్గొన్నారు. మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ యోగా గురువులు కేదారి శెట్టి శ్రీనివాస్ యోగా ఆసనాలు, వ్యాయామాల పట్ల అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. యోగాసనాలు వేయటం ద్వారా మానసిక ఒత్తిడి నుండి దూరం అవుతారని పేర్కొన్నారు. యోగా శిక్షణ ఇస్తున్న శ్రీనివాస్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈలు కేవీవి సత్యనారాయణ, పవన్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. శ్వాస తోడు జరగాలి. మీరు శ్వాస తీసుకుంటూ పై బాడీ చేయాలి. శ్వాస వదిలేసి ఈ పై బాడీ ఫ్రీగా వదిలేయండి. ఈ రెండు చేతుల్ని ఇలా పైకి బాగా స్ట్రెచ్ చేయండి. బ్యాక్ పెయిన్ కానీ ఎలాంటివి ఏమున్నా సరే క్యూర్ అవుతాయండి. శ్వాస తీసుకుంటూ నడ కొంచెం స్నేక్ మూమెంట్ లో పైకి కిందకి ఇలా మూమెంట్ చేస్తూ బలవంతా వచ్చేయాలండి. ఎంత శక్తి ఉందో అంత శక్తిని మీరు తీసుకుంటే మీ చేతులు అంత స్ట్రాంగ్ అవుతాయి. బాగా స్ట్రెచ్ చేస్తూ హ్యాండ్స్ లో మీరు ఎంత శక్తిని తీసుకోగలిగితే అంత శక్తిని తీసుకోవాలి. ఇప్పుడు నాటి నుంచి శ్వాసను వదిలిపెట్టు. తల్లిదండ్రులని దర్శించి వారికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఇలాంటి శరీరాన్నిచ్చి మన కష్ట సుఖాలన్నిటిని కూడా వాళ్ళే మనకి చేదోడు వాదోడుగా ఉండి కూడా మనసులో కృతజ్ఞతలు తెలియజేయాలి. వాడు భూమి మీద ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ రుణాన్ని మనం ఎప్పుడూ తీర్చుకోలేము. ముందుగా వాళ్ళకి మనసులో ధ్యానించి కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే మీరు ఏదైతే ఆరాధన చేస్తున్నారో భగవంతుడిని మనసులోనే ధారణ చేయండి. అంటే మనసులోనే దర్శించండి. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయండి. బాగా శ్వాసం తీసుకుని కుంభించి మనస్ఫూర్తిగా స్పష్టంగా ఓంకార ప్రణామం. డీప్ బ్రీత్. ఒక 2 మినిట్స్ మీరు కళ్ళు మూసుకుని మీ శరీరాన్ని ధారణ చేస్తూ ఉండండి. ఇప్పుడు దాకా మీరు చేసిన దాని వల్ల మీ శరీరం ఏ విధంగా స్పందన జరుగుతుంది, మనసు ఏ విధంగా ఉంది, మీ ఆలోచనలు ఏ స్థితిలో ఉన్నాయి, ప్రతిదీ మీరు గమనిస్తూ ఉండండి. బయట నుంచి తగిలే గాలి మీ శరీరాన్ని ఎలా స్పందన జరుగుతుంది గమనిస్తూ ఉండండి.
ఇప్పుడు దాకా చేసిన క్రియ వల్ల మీ శరీరంలో ఎలాంటి స్పందన జరుగుతుంది, మీ మనసు ఏ విధంగా ఉంది, మీ ఆలోచనలు ఏ స్థితిలో ఉన్నాయి గమనిస్తూ ఉండండి. మీ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుందో గమనిస్తూ ఉండండి. మీ హార్ట్ బీట్ ఎలా ఉందో గమనిస్తూ ఉండండి. శ్వాస నిదానంగా తీసుకుంటూ ఉండండి, నిదానంగా వదులుతూ ఉండండి. శ్వాసను కూడా మీరు బంధించవద్దు, అలాగని గట్టిగా ప్రయత్నం చేయవద్దు. శ్వాస దానంతటదే లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది స్థితులు లేకుండా మీరు శరీరాన్ని ప్రశాంతంగా కూర్చుని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. యద్భావం తద్భావం. విశ్వం నుంచి అమితమైన శక్తి మీ శరీరంలోకి దారం జరుగుతున్నట్టుగా భావన చేయండి. అనంతమైన శక్తి అంతా కూడా మీ శరీరంపై దారం జరుగుతున్నట్టుగా. అలాగే మీ శరీరం మీద కానీ మీ మనసు మీద కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా శ్వాసను ఎలా వదిలిపెడుతున్నామో వాటిని తలిచి ఒక్కొక్కటి బయటకు వదిలిపెడుతూ ఉండండి. శ్వాసను తీసుకుంటూ ఆ భగవంతుడి నుంచి అలాగే మీ తల్లిదండ్రుల నుంచి